అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తీసేంత వరకు తడుతూనే ఉంటుంది. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ప్లాస్టిక్ పువ్వులు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు. అలాగే మంచి మనసు లేనప్పుడు ఎంత అందం ఉన్నా నీ దరికి ఎవరు చేరరు. చెయ్యడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు ఎప్పుడు ధనవంతులే. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికే తెలుస్తుంది. నువ్వు పొరపాటున ఒక తప్పు చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు, కానీ ఆ పొరపాటును సరిదిద్దడానికి ఎవ్వరు ముందుకు రారు. ఖాళీ జేబులు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు. ప్రేమ అనేది కళ్ళతో కాదు, మనసుతో కనిపిస్తుంది. కాబట్టి రెక్కలున్న మన్మధుడిని అంధుడిగా చిత్రీకరిస్తారు. క్షమించేవాడు మనిషి, క్షమించమని అడిగేవాడు ఉత్తముడు. నిన్ను పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాళ్ళు నీ పక్కన ఉన్నంత మాత్రాన నువ్వు ఓడినట్టు కాదు. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనుక నిన్ను ద్వేషించకుండా ఉండలేడు. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగితే దాన్నుంచి సగం బయటపడినట్టే. ప్రపంచంలో చీకటంత ఏకమైన ఒక దీపం వెలుగును దాచలేదు కదా. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేవి వట్టి మాటలే మిత్రమా. నీకోసం ఎవరు రారు, ఏది చెయ్యరు. ఏదైనా నీకోసం నువ్వే చేసుకోవాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. మాటలు చెప్పే వాడి దగ్గరకు జనం చేరినంత తొందరగా కష్టపడే వాడి దగ్గరకు విజయం చేరదు. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. గెలవలేకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. ఒక స్త్రీ ఎంత అందంగా ఉంటుందో ఆమెకు నిజమైన ప్రేమ దొరకడానికి అంత అవకాశం తక్కువగా ఉంటుంది, మరియు ఆమె విరిగిన మనసుతో జీవించే అవకాశం ఎక్కువగా ఉంది.